సిటీ కేబుల్ హాత్వే న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సుల్తానాబాద్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. ఆసుపత్రిలో మందుల కొరత రాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశం. ప్రమాదవశాత్తు పెన్ను క్యాప్ మింగిన బాలుడికి చికిత్స చేసి ప్రాణాలు కాపాడిన వైద్యులు. ఆమె నేత్రాలను సజీవం, తల్లి మృతిలోనూ సమాజ హితం. నేత్రదానంతో ఇద్దరికి వెలుగులు. న్యాయవాదుని అవమానపరిచిన సీఐని వెంటనే సస్పెండ్ చేయాలి. రామగుండం మాధ్యములే కోరుకంటి చందర్ డిమాండ్. ఆసుపత్రిలో మందుల కొరత రాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటూ ఉన్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సుల్తానాబాద్ లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆసుపత్రి ఓపీ సేవలను పరిశీలించి డెంటల్ ఓపీకి వస్తున్న కేసులు, అందిస్తున్న చికిత్స గురించి వివరాలు తెలుసుకున్నారు. గర్భిణీ స్త్రీలకు రెగ్యులర్ హెల్త్ చెకప్ షెడ్యూల్ ప్రకారం జరిగేలా చూడాలని, అవసరమైన వ్యాక్సినేషన్ 100% పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. రోగులతో ఆసుపత్రిలో అందుతున్న సేవల గురించి కలెక్టర్ ఆరా తీశారు. ఆసుపత్రికి వచ్చిన పేషెంట్లతో మాట్లాడారు. ఎన్సీడీ విభాగం పరిశీలించి ఎట్టి పరిస్థితుల్లో మందుల కొరత రాకుండా జాగ్రత్త తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రమాదవశాత్తు పెన్ను క్యాప్ మింగిన బాలుడికి చికిత్స చేసి ప్రాణాలు కాపాడిన వైద్యులు. మంచిర్యాల సిసిసి గినాజ్పూర్ లో ఆడుకుంటూ పెన్ను క్యాప్ మింగిన అఖిల్ అనే బాలుడు హుటాహుట్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లిన తల్లిదండ్రులు. ఎండోస్కోపీ ద్వారా చాకచక్యంగా పెన్ను క్యాప్ ను తొలగించిన డాక్టర్లు బాలుడికి తప్పిన ప్రాణాపాయం. జనగామ జిల్లాలోని పలు గ్రామాలు స్వచ్ఛంద మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తున్నాయి. బచ్చన్నపేట మండలం కొడవటూరు, చిన్నరామన్చర్ల, లింగంపల్లి, రఘునాథపల్లి మండలాల్లోని ఇబ్రహీంపూర్ లో మద్యపాన నిషేధ తీర్మానాన్ని కొనసాగిస్తున్నాయి. అయితే తీర్మానాన్ని ఉల్లంఘించి మద్యం అమ్మితే ₹1,00,000 జరిమానా, తాగిన వారిని, అమ్మిన వారిని, పట్టించిన వారికి 10,000 నజరానా ప్రకటించి కఠినంగా మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తున్నాయి. నేడు 10th హాల్ టికెట్ల విడుదల. అధికారిక వెబ్సైట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ ద్వారా డౌన్లోడ్ అవకాశం. www.bse.telangana.gov.in సైట్ లో హాల్ టికెట్లు అందుబాటులో. 8096958096 నంబర్కు వాట్సాప్ లో హాయ్ మెసేజ్ పంపిన హాల్ టికెట్ పొందవచ్చు. మార్చి 14 నుండి ఏప్రిల్ 16 వరకు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా 5.28 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు. పెద్దపల్లి జిల్లా 8వ కాలనీలో నివసించే తమ్మిశెట్టి అమృతమ్మ గురువారం తెల్లవారుజామున స్వగృహంలో గుండెపోటుతో కన్నుమూశారు. తల్లిని కోల్పోయిన తీవ్ర విషాదంలోనూ సమాజానికి మేలు చేయాలనే గొప్ప సంకల్పంతో సదాశయ ఫౌండేషన్ కోశాధికారిగా వారి కుమారుడు చంద్రప్రకాష్ ఆదర్శ నిర్ణయం తీసుకున్నారు. మరణానంతరం తన తల్లి నేత్రాన్ని దానం చేసి
మరో ఇద్దరికి చూపు ప్రసాదించేలా ముందుకొచ్చారు. సదాశయ ఫౌండేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి చౌడవరపు లింగమూర్తి ఆధ్వర్యంలో అమృతమ్మ నేత్రాల్ని ఎల్వి ప్రసాద్ ఐ బ్యాంకుకు దానం చేశారు. ఐ బ్యాంక్ టెక్నీషియన్ ప్రదీప్ నాయక్ సహకారంతో సేకరించిన కార్యాలను హైదరాబాద్ కు తరలించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు అనంతరాములు మాట్లాడారు. అపారమైన వ్యక్తిగత దుఃఖంలోనూ నేత్రదానం చేసి ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపిన అమృతమ్మ కుటుంబ సభ్యులు సమాజానికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. అమృతమ్మ భౌతికంగా దూరమైనప్పటికీ ఆమె నేత్రాలు మరో ఇద్దరి జీవితాల్లో వెలుగునిస్తూ ఈ ప్రపంచాన్ని చూస్తూనే ఉంటాయని తెలిపారు. రామగుండంలో పోలీసుల రాజ్యం నడుస్తోంది. న్యాయ రక్షణ కోసం పనిచేసే న్యాయవాదులకు రక్షణ లేకుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి? న్యాయవాదుల్ని అవమానపరిచి బెదిరించిన గోదావరికని 1 టౌన్ సీఐని వెంటనే సస్పెండ్ చేయాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు. న్యాయవాదుల్ని అవమానపరిచిన గోదావరికని 1 టౌన్ సీఐని సస్పెన్షన్ చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక న్యాయవాదులు రిలే నిరాహార దీక్షలను చేపట్టారు. ఈ దీక్షలకు రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరుకంటి చందర్ సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ న్యాయాన్ని కాపాడే న్యాయవాదులకు రక్షణ లేదన్నారు. 10వ తారీఖు రోజు రాత్రి సమయంలో నేను కోర్టు విధులు ముగించుకొని ఇంటికి వెళ్తుంటే ఎలక్షన్ ముందు రోజు అని సీఐ గారు నన్ను దారి మధ్యలో ఆపడం జరిగింది. ఆపినాక నా దగ్గర డబ్బులు ఉన్నాయి తీయండి అని చెప్పి గవర్నమెంట్ కంటే తీసే 47,500 నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఎక్కడ ఈ డబ్బులు అని అడిగితే నేను నా క్లయింట్కి సంబంధించిన డబ్బులు మ్యాట్రిమోనీ ఇష్యూకి సంబంధించిన డబ్బులు అంటే లేదు నువ్వు ఎలక్షన్ పంచుతున్నావు అని చెప్పి సీఐ గారు చెప్పింది. లేదు అట్లాంటిది ఏమీ లేదు, మీరు కోర్టుకు రండి. ఇప్పుడు ఈ సమయంలో 9:30 అవుతుంది. కోర్టులో నా క్లయింట్స్ ఇద్దరు కూర్చున్నారు, వాళ్ళిద్దరు కూడా ఇంకా అక్కడే ఉన్నారు. మీరు రండి, ఎంక్వైరీ చేసుకోండి, నేను కోఆపరేట్ చేస్తాను, మీకు రైట్ ఉంది డిపార్ట్మెంటల్గా, నేను కోఆపరేట్ చేస్తాను మీకు అని చెప్పినా కూడా లేదు మీ డబ్బులు పంచే డబ్బులు అని చెప్పి నా దగ్గర ఉన్న మొబైల్ తీసుకోవడం జరిగింది. తీసుకొని నాకు వచ్చే కాల్ షిఫ్ట్ చేసి ఎల్బీనగర్ జెండా దగ్గరికి మీరు అందరు రండి, డబ్బులు పంచుతున్నా, పలానా అభ్యర్థి పేరు మీద పలానా పార్టీ తరఫున డబ్బులు పంచుతున్నాం, మీరు రండి అని చెప్పి మాట్లాడితే మీరు ఒక సీఐ హోదాలో ఉండి అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు, నేను న్యాయవాదిని అడ్వకేట్ను, మీరు ఎంక్వైరీ చేసుకోండి, నేను సిద్ధంగా ఉన్నా, డిపార్ట్మెంటల్ ఎంక్వైరీగా నేను రెడీగా ఉన్నా అని చెప్పడం జరిగింది. అయినా కూడా వినకుండా నా మొబైల్ తీసుకొని మళ్ళీ కాల్ లిఫ్ట్ చేసి మీకు రండి అనగానే నేను అతనితో మీరు నా కాల్ లిఫ్ట్ చేసే హక్కు మీకు లేదు అని చెప్పినా కూడా ఆయన వినకుండా అక్కడున్న నేను సీఐతో మాట్లాడుతుంటే అక్కడున్న గన్మెన్ ప్రవీణ్ కుమార్ యాదవ్ వచ్చి నా మీద దాడి చేయడం జరిగింది. నేను అడ్వకేట్ అని చెప్తున్నా, మళ్ళీ కొడుతున్నారంటే నువ్వు అడ్వకేట్ అయితే కొట్టద్దా, మీకు అది స్పెషల్ ఏమైనా లా బుక్లో రాసి పెట్టుందా అని చెప్పి సీఆర్ దురుసుగా మాట్లాడాడు. అక్కడ ఎఫ్ఎస్టీ వాళ్ళు వచ్చిన తర్వాత ఎఫ్ఎస్టీ వాళ్ళకు అదే విషయం చెప్పడం జరిగింది. ఆ రోజే రాత్రి నాకు జరిగిన అన్యాయానికి నేను వెళ్ళి సీఐ ఇంద్రసేనారెడ్డి మీద మరియు అతని గవర్నమెంట్ ప్రవీణ్ కుమార్ మీద 1 టౌన్లో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన. వాళ్ళు ఏమన్నారంటే కంప్లైంట్ ఇచ్చినాక మా సిస్టమ్ పనిచేస్తలేదు, మా కంప్యూటర్లు పనిచేస్తలేదు, మీరు రిసీవ్డ్ కాపీ ఇయ్యం, ఫోటో తీయమంటే ఫోటో తీయలే. సరే అక్కడికి వెళ్ళి అయిపోయింది. నెక్స్ట్ డే కూడా నన్ను విలువలేదు, ఎలాంటి ఎంక్వైరీ చేయలేదు నా కంప్లైంట్ మీద. ఉద్యమం చేస్తూనే ఉంటాం. ఈ ఉద్యమం ఈ రిలే నిరాహార దీక్షతో ఆగదు, ఇంకా ముందుకు పోతుంది. ఇంకా రానని ఇంకా చాలా పెద్ద ఎత్తున చేస్తాం. అప్పటివరకు తెచ్చుకోకండి, వెంటనే స్పందించండి. మీరు అధికార పార్టీ నాయకులు ఎవరైనా ఏమన్నా ఉన్నా కూడా మీరైనా సరే ముందు సెలవు తీసుకొని ముందుకు చేయండి. అప్పటి కూడా మాకు నమస్కారాలు. మా అడ్వకేట్ బార్ అసోసియేషన్ మెంబర్ని కొట్టడము మరియు అడ్వకేట్ల కొమ్ముల్నే అని న్యాయ వ్యవస్థను కించపరిచినట్టు మాట్లాడడము సిఐ ఇంద్రసేనారెడ్డి గారికి అలవాటైపోయింది. ఎప్పుడు కూడా ఆయన సిఐ గారు ఓన్లీ అడ్వకేట్ల మీద పడుతుండు. ఇది 4వసారి. ఏమనంటే సార్ ఇట్లా అన్నారా ఏంది అంటే వచ్చి రావడము, తప్పైపోయిందని చెప్పడం, ఇది అలవాటుగా మారిపోయింది. దానికి తప్పైపోయింది అనేది ఆయనకి ఇక ఎక్కడ కూడా తప్పైపోయింది అని సారీ చెప్పడం అనేది చాలా అలవాటు ఆయనకి. ఇది ఇక మేము వదిలిపెట్టదలుచుకోలేదు. ఎందుకంటే ఎప్పుడు ఇక తప్పైపోయింది అంటే చూసుకుంటుంటాను. మేము అడ్వకేట్లం, న్యాయశాస్త్రం చదివినాం, ఆయనకు లా అండ్ ఆర్డర్ తెలియకపోవచ్చు, కానీ మేము వ్యవస్థలో సొసైటీతో నడుస్తున్నాం, పబ్లిక్తో ఉంటున్నాము. పబ్లిక్ ఏమైనా ప్రాబ్లం అయినా మేమే ముందుండి చేస్తాము. ఎవరికి ఏమైనా కూడా ఒక న్యాయవాదం ముందుండి పరిష్కారం, ఏ ప్రాబ్లం అయినా పరిష్కారం చేస్తాము. మేము ఇది ఆప్షన్ చేయబట్టి ఇప్పటికీ 21 రోజు వచ్చింది. కమిషనర్ గారికి ఇచ్చాము, డిఐజీ గారికి ఇచ్చాము, కన్సల్ట్ అథారిటీకి అందరికీ కంప్లైంట్స్ ఇచ్చాము. ఇక్కడ ప్రైవేట్ కాన్ కూడా ఫైల్ చేసినాం. అయినా కూడా పోలీసు వారు ఎందుకో స్పందించడం లేదు. ఆ సిఐ మరొక ఆయన చుట్టమైందో తెలియట్లేదు. ఇంద్రసేనారెడ్డి గారి మీద అంత ప్రేమ ఉందో ఏముందో తెలియట్లేదు. మేము మామూలు ప్రాబ్లం చేస్తుండే ఇట్లా అని చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోవడం అన్నది ఇది చాలా బాధాకరం విషయము. ఇక అడ్వకేట్లకే న్యాయం జరగకపోతే ఇంకా సామాన్య మానవునికి ఏం న్యాయం జరుగుతుంది? కనుక మేము అది ఎవరు కూడా స్పందించట్లేదు కాబట్టి మేము నిరాక్ష స్టార్ట్ చేసినాము. ఆయన మీద ఇమీడియట్గా ఇంద్రసేనారెడ్డి సిఐ గారిని సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నాం మా బార్ అసోసియేషన్ గోదావరికని తరఫున. గోదావరికని బార్ అసోసియేషన్ న్యాయవాదులు గత 20 రోజులుగా విధులను బహిష్కరణ చేస్తూ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి 1 టౌన్ సిఐ
ఇంద్రసేనారెడ్డి గారు న్యాయవాదుల మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడంతో పాటు న్యాయవాదులకు ఏమైనా కొమ్ములు ఉన్నాయని ఇష్టం ఉన్నటువంటి రీతిలో బెదిరించేటువంటి ఒక సందర్భాన్ని న్యాయవాదులందరూ కూడా ఇది న్యాయ వ్యవస్థకే ఒక అభద్రతగా భావించేటువంటి సందర్భం కాబట్టి న్యాయవాదులందరూ కూడా ఒక్కటి అయిపోయి ఈరోజు ఈ యొక్క రిలే నిరాహార దీక్షలను ప్రారంభం చేసి సిఐ 1 టౌన్ సిఐ పైన వెంటనే చర్యలు తీసుకోవాలి, ఆయనను సస్పెండ్ చేయాలి. ఈ యొక్క సమాజంలో ఇటువంటి సందర్భం మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలని రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి గోదావరిఖని బార్ అసోసియేషన్ సభ్యులు గత 20 రోజులుగా విధులను బహిష్కరణ చేస్తూ మాకు న్యాయం జరగాలి, మాకే రక్షణ లేకపోతే ఇంకా న్యాయ వ్యవస్థకు ఎక్కడ రక్షణ దొరుకుతుంది, ఇక్కడ ప్రజలకు ఇంకా ఎక్కడ రక్షణ దొరుకుతుందని ఇలా న్యాయవాదులు విధులను బహిష్కరణ చేస్తూ ఉన్నారు. మరి దీని మీద ఇప్పటి వరకు పోలీసు యంత్రాంగం కానీ ఇక్కడ ఉన్నటువంటి పాలకులు కూడా స్పందించకపోవడం అనేది నిజంగా చాలా దుర్మార్గం. ఈ ప్రజాపాలన అని పేరుకు చెప్పి పరిపాలన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి మరి కింది స్థాయిలో ఏం జరుగుతుంది? ఇక్కడ స్థానికంగా గెలిచినటువంటి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గత 20 రోజులుగా న్యాయవాదులు మాకు అవమానం జరిగింది, మేము ఈ యొక్క న్యాయ వ్యవస్థను రక్షించాల్సినటువంటి వాళ్ళమే, మాకు ఇక్కడ పోలీస్ వ్యవస్థ ఇబ్బంది పెడుతున్నదని నిరసన చెప్తా ఉంటే కూడా కనీసం స్పందించకపోతే అసలు నిన్ను ఎమ్మెల్యేగా నిన్ను ఈ సమాజం ఎందుకు గెలిపించినట్టు? నీకు ఎప్పటికీ హైదరాబాదులో నీకు ఇక్కడ గోదావరిఖనిలో ఉన్న పరిస్థితి అర్థమవుతలేదా? 20 రోజుల నుంచి వెళ్ళి కోర్టు బహిష్కరణ గురి అవుతుంటే కోర్టులో న్యాయవాదులు ఎవరికి పోతుంటే ఇప్పటికీ నీకు అర్థమవుతలేదా? అసలు నువ్వు ఏం ఆలోచన చేస్తున్నావు? గోదావరిఖనిలో పోలీసులతోని అందరినీ మా పార్టీ వాళ్ళనైతే కేసులు పెట్టి కావచ్చు, న్యాయవాదులు నీకు ఏం చేసిర్రు? న్యాయవాదులు నీకు ఏం అన్యాయం చేసిర్రు? నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే పరిపాలన మీద ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్కు అవగాహన ఉంటే వీళ్ళకు వెంటనే సిఐతోని క్షమాపణ చెప్పించి ఆయనను వెంటనే సస్పెండ్ చెప్పి అప్పుడు నీకు న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉన్నట్టుగా ఈ సమాజం భావిస్తుంది, మేమందరం కూడా భావిస్తాం. ఈ యొక్క పరిపాలనలో న్యాయ వ్యవస్థ కూడా పరిపాలనలో ఒక భాగం కాదా? మరి నీకు తెలియదా? ఇది అవగాహన లేకపోవడం అనేది నిజంగా చాలా విచారకరం, బాధాకరం. ఇప్పటికైనా రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ దీని మీద స్పందించాలి. నాకేదో సంబంధం లేదని భావిస్తే విడిచిపెట్టది సమాజం. నీకే సంబంధం ఉన్నది, నువ్వే ఎమ్మెల్యే, ఇక్కడ నీకే అన్నిటి మీద బాధ్యత ఉంటుంది. నువ్వు తప్పించుకొని తిరుగుతా అంటే ఈ సమాజం నిన్ను విడిచిపెట్టదు. వెంటనే దీని మీద రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ స్పందించాలి. ఈ యొక్క న్యాయవాదులకు జరుగుతున్నటువంటి అవమానం మీద స్పందించాలి. నువ్వు మరి సిఐకి మద్దతుగా ఉంటే నేను సిఐకి మద్దతు అని ప్రకటించు, మరి సమాజం అప్పుడు చెప్తుంది. దీని మీద తప్పకుండా వెంటనే దీని మీద ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి సిపి గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏసీపీ గారు కానీ అందరూ కూడా దీని మీద స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది. దీని మీద విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. దీనికోసం ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. సిఐని వెంటనే బీఆర్ఎస్ పార్టీ పక్షాన సస్పెండ్ చేయాలి, క్షమాపణ చెప్పాలి న్యాయవాదులకని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని మహాత్మా జ్యోతి బాపులే గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి పెద్దపల్లి నాగవర్ధన్ మిస్సింగ్. నిన్న సాయంత్రం నుండి పాఠశాలలో విద్యార్థి కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన పాఠశాల యాజమాన్యం చెన్నూరు పట్టణం మహంకాళి వాడకు చెందిన విద్యార్థి పెద్దపల్లి నాగవర్ధన్ పాఠశాల వద్ద ఆందోళన చేపట్ట కుటుంబ సభ్యులు. తీసుకోమని 9
మందులు 4 రోజులకు మంచి మందు తెచ్చి కొడుకు పేరు పెద్ద ఫోన్ హాస్టల్లో చదువుకునేది. సాయంత్రం 5 గంటల నుంచి కనపడుతున్నది. నా కొడుకు ఇల్లు చదవబట్టి 5 సంవత్సరాలు అవుతుంది. మరి ఇదే సంవత్సరం వేసిన అన్నా మంచిగా ఉండిపోవు. ఈ సంవత్సరం దొంగపోయింది అన్నా కానీ గేటు దుంకిపోయింది అన్నా కానీ పొద్దున 10:30 తీసుకొచ్చి నేను చేర్పించి ఇంటికి పోయినా. ఇంటికి పోయి సాయంత్రం మళ్ళీ 7 గంటలకు వచ్చిన. 7 గంటలకు వచ్చేసరికి అడిగి సార్ని అడిగిన, సార్ ఇంకా మా బాబుని పిలవండి, చూసి ఇక్కడ మాట్లాడిపోతా చనిపోతే వాళ్ళకి చూడలే. అప్పటికి నేను వచ్చి అడిగినాక రూమ్లో నేను మీ బాబు లేడని చెప్పి అప్పటిదాకా వాళ్ళకి తెలియదు. నచ్చి అడిగేదాకా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలే. తెలిసి మంచిగా లేకుంటే కళ్ళకి ఇన్ఫెక్షన్ అయితే తీసుకుపోయినాం. తీసుకపోతే 4 రోజులకు ప్రైవేట్లో చూపించి మందులు పట్టుకొచ్చి ఇక్కడ పంపించినాం. సంతకం పెట్టి పంపించినాం. పంపిస్తే మేము మళ్ళా ఎన్ని గంటలకు వచ్చినాం? 6:30కు మళ్ళా కంటే మందు వేసుకున్నాడా వేసుకోలేదా అని మళ్ళీ వచ్చినాం. మళ్ళీ వచ్చేదాకా మా బాబును నీ బాబు లేడని చెప్పలేదు. ఫోన్ చేయలే మాకు. మంచిగా లేడని చేసిండు. ఈ ఫోన్ చేయలేదు. ఎప్పుడన్నా వస్తే ఇంట్లో ఏదన్నా బగారో గిగారో చికెనో గికనో అనుకొని వస్తే బయట గుండు పెట్టకుండి అని చెప్తారు, రానియరు. మరి ఇప్పుడు బాబుని ఎందుకు కాపాడలేదు వాళ్ళు? మాకు గది కావాలి. మాకు ఎందుకు ఇంక్వైరీ చేయలేదు? ఇంక్వైరీ చేయలేదు. ఎంత బాబు లేని బాబుని పడగొడితే ఎందుకు పట్టింపు చేయలేదు? రౌండ్ గోంగా లేడాడు బాబు. బాబు లేడు రౌండ్ గోంగా. ఈ బాబు ఎందుకు లేడు అని అలా రూములు అలా చూసుకోవద్దా? చెక్ చేసుకోవద్దా? బాబు లేడని చెప్పొద్దా? మేము వచ్చేదాకా బాబు లేడని ఎందుకు చెప్పలేదు వీళ్ళు? మాకెందుకు చెప్పలేదు? ఇంకోరు ఎందుకు ఇవ్వలేదు? ఇవ్వండి ఎందుకు? ఈ హాస్టల్ ఎందుకు ఇవ్వండి? మేము నమ్మి 15 ఏళ్ళ పిల్లగాని చేసి ఈ హాస్టల్లో తినక చదువుకొని ఇలా వడగొట్టుడు ఎందుకు? ఇంతవరకు కరెక్టు. మాకు ఉండి పంపించలేదా? లేక పంపించలేదా? మేము ఎట్లా పంపించలేదు? అందరు ఏత్తల్లని వేసినాం. అందరు పంపిస్తాలని పంపించినాం మేము హాస్టల్కు. మా పిల్లగాడు చదువుకుంటాడు బాగుంటాడు అని వేసినాం. మేము ఉట్టిగా వేసినాం. అయినగా మొండోడు కాదు, గంటోడు కాదు, సాగేటోడు కాదు, తినేటోడు కాదు. హాస్టల్ అందరిని అడుగుంది. అడిగి తెలుసుకొని బాబు ఎటువంటి వాడు అన్నది చెప్పాను. లాలని పిల్లగాన్ని ఎప్పుడన్నా పంపి ఇక పూజకో పురస్కారానికో ఇక సేవకోని అంటేనేమో అబ్బాయి లేని సంతకం పెట్టద్దు పంపించమంటారు. ఇవాళ ఎట్లా తప్పిపోయిండు పిల్లగాడు? మా పిల్లగాడు ఇవాళ ఎట్లా తప్పిపోయిండు? ఎట్లా తప్పిపోతాడు పిల్లగాడు ఇళ్ళ నుంచి? గంత మంది నుంచి. ఇదే హాస్టల్. ఇంకొక అన్నం పెట్టి టిఫిన్ పెట్టి చదువు చెప్తారు. దీన్ని ముద్ర కొట్టద్దా? హాస్టల్కు ముద్ర కొట్టద్దా? పిల్లగాడు లేడని చదువు బంద్ చేయొద్దా? పిల్లసార్లు ఎందుకు బంద్ చేయడు? ఎవరైనా బల్లె పిల్లగాళ్ళు చచ్చిపోతే బంద్ చేస్తారు, అజ్జైతే బంద్ చేస్తారు. పిల్లగాడు తప్పిపోయింది ఎందుకు బంద్ చేయడు? హాస్టల్ ఎందుకు బంద్ చేయడు? ఎందుకు సిలయ్యాడు హాస్టల్? నా పిల్లగాడు ఎట్లా దొరకాలే? ఇప్పుడు నిన్న 5 గంటల కాచి తిరుగుతారు మేము. నిన్న సాయంత్రం నుంచి మిస్ అయినటువంటి నాగవర్ధన్ అనేటటువంటి విద్యార్థి, 9వ తరగతి విద్యార్థి, వారం రోజులుగా ఐ ఇన్ఫెక్షన్ ఉన్నదని ఇంటికి పోయి నిన్న ఉదయం 11 గంటల సమయంలో పాఠశాలలో రిపోర్ట్ చేయడం జరిగింది. కానీ సాయంత్రం వరకు ఉన్న తర్వాత సాయంత్రం పీఈటీ అవర్లో మరి బాబు ఏ కారణం చేతనో పాఠశాల నుండి వెళ్ళినట్టు గుర్తించడం జరిగింది ఈవినింగ్ రోజుల్లో. ఆ తర్వాత వెంటనే లోకల్లో పలు ప్రాంతాల్లో విచారించారు. మా స్టాఫ్ అందరూ కూడా చెన్నూరులోని పలు కాలనీలో తిరిగి బాబును వెతికేటటువంటి ప్రయత్నం చేశారు. ఆ తదుపరి తొలగించిన తర్వాత స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఫైల్ చేయడం జరిగింది. ఈ విషయం తెలిసిన వెంటనే రాత్రి 12 గంటల ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి అక్కడి నుంచి విషయాన్ని
సిఐ గారితో కూడా మాట్లాడడం జరుగుతూ ఉన్నది. మా స్టాఫ్ ఎవరైతే మంచిర్యాల నుంచి వస్తూ ఉన్నారో వాళ్ళు కూడా రాత్రి నుంచి రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు కానివ్వండి, బస్టాండ్ పరిసర ప్రాంతాలు కానివ్వండి తిరగడం జరిగింది. మంచిర్యాల పోలీస్ స్టేషన్లో కూడా సంప్రదించి నైట్ పెట్రోలింగ్లో ఎక్కడైనా అనుమానాస్పదంగా ఏదైనా బాలుడు కనిపించాడా అనేది కూడా వెతకడం జరిగింది. మేము శాయశక్తిలో కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ప్రత్యేకంగా నేను ఇదే స్కూల్లో ఉంటూ ఆర్సీఓ అయినప్పటికీ కూడా ఇక్కడే ఉంటూ క్షేత్రస్థాయిలో ఈ విషయాన్ని పరిశీలిస్తూ బాబును తొందరలో ఖచ్చితంగా కూడా వస్తాడని చెప్పేసి భావిస్తూ మా ప్రయత్నాలన్నీ కూడా నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నట్టుగా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలను విజయవంతం చేయాలని కమన్పూర్ ఎంపీడీఓ ప్రియాంక, ఎంపీఓ సౌమ్యలు అన్నారు. కమన్పూర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై గ్రామ సర్పంచులకు, పంచాయతీ కార్యదర్శులకు గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నెల 6వ తేదీ నుండి జూన్ 12వ తేదీ వరకు 99 రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో గ్రామాల స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రతి గ్రామ పంచాయతీ ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్ది కేంద్ర ప్రభుత్వం అందించే పురస్కారానికి ఎంపిక చేసుకోవాలని సూచించారు. మరి ప్రతిరోజు ప్రోగ్రామ్ చేసినా లేకపోతే వారానికి 2-3 ప్రోగ్రామ్ చేసినా అది కూడా ఒకటి మాకు క్లారిటీ అయింది. ఈ ప్రోగ్రాంలలో ఇవాళ ఏదైనా కష్టం కూడుకున్న పని ఉన్నది అంటే మీకు ప్రజల్ని భాగస్వామ్యం చేసినా లేదంటే ఉన్న జీపీ ఫ్యామిలీ ప్రోగ్రామ్ చేసినా ప్రతిదీ ఏదైనా కానీ కష్టం కూడుకున్న పని. ఇది కూడా మీరు కలెక్టర్గా దృష్టిలో పెట్టి మరి దీనికి ఏమైనా ఫండ్స్ ఏర్పాటు చేస్తారా, లేదంటే మేము కూడా ఏం చేయలేము. ఇంతకుముందు గత సర్పంచులు కూడా అధికారులు బాగా సంబరపడి వాళ్ళని కూడా ఎదిరించి చాలా మంది దివాలైన సర్పంచులు ఉన్నారు. అలాంటివి కాకుండా ఏదైనా గవర్నమెంట్ ఉంటే పనులే చెప్పింది అదనంగా పనులు చేపించి మమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంది. మీరు కూడా కరెక్ట్గా దృష్టిలో పెట్టి మరి ఏదైనా ఇవాళ డబ్బు లేదు కూడా ఏదైతే లేదు కాబట్టి మీరు కూడా కరెక్ట్గా దృష్టిలో పెట్టి మరి మేము రోజు ప్రోగ్రాం చేయాలంటే పైసలు ఎట్లా అవసరం. కాబట్టి ఈ కొంతమంది జీపీల పాపం ఇప్పుడు 23-24 ఫండ్స్ వచ్చినాయి. ఆ పాత సర్పంచ్ ఎవరైతుందో వాళ్ళే తీసుకున్నారు. వాళ్ళు జీపీల రూపాయలు గృహాల పరిస్థితి ఏంటి కొంచెం ఇటువంటి చిన్న చిన్న మీరు కూడా కరెక్ట్గా దృష్టి పెట్టాలని చెప్పి నేను మిమ్మల్ని కోరడం జరుగుతుంది. దానికి పెద్దగా ఎంగేజ్ చేయండి, లేబర్లు ఇవ్వండి, అది చేయండి, ఇది చేయండి అని చెప్పాలి. రేపు ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతున్నట్టు ఒకటి చూపించుకోవాలి ఫస్ట్. ఓకేనా? ప్రెస్ వాళ్ళు ఉన్నారు, రేపు అన్ని ఊళ్ళలో ఏదో ఒక చిన్న ప్రోగ్రామ్ లాగానో ఏదైనా ఒకటి కండక్ట్ చేసి ఫోటోస్ పంపించండి. కమాండర్ మండల్లో ఇప్పుడు March 6 రోజు 99 డే యాక్షన్ ప్లాన్ జరిగింది. దానిలో భాగంగా శానిటేషన్ యాక్టివిటీస్ ఇక్కడ మేజర్ ఎక్కడైతే చేస్తుందో అక్కడ లాస్ట్ ఒకేసారి చెత్త క్లియర్ చేయించినాము. అట్లాంటి ఫొటోస్ ఏమన్నా ఉంటే వాళ్ళకి పంపించండి. ఆ రోజు క్లీన్ చేసే ముందు ఎట్లుంది, ఆ రోజు సాయంత్రం క్లియర్ అయిపోయినాక ఎట్లుంది ఫొటోస్ తీసుకోండి. అవి పబ్లిష్ చేస్తే అట్లీస్ట్ ప్రోగ్రామ్ ఈరోజు స్టార్ట్ అయింది అనేది కొంచెం అందరికీ తెలుస్తుంది. గోదావరిఖనిలో జరిగిన ఏఐటీయూసీ కేంద్ర కమిటీ సమావేశంలో సీతారామయ్య రాజ్కుమార్ల వెల్లడి. సింగరేణిలో కార్మికుల సమస్యల్ని పరిష్కరించుకుంటే సమ్మెకు పిలుపునిస్తామని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కురిమి రాజ్కుమార్లు పేర్కొన్నారు. గురువారం గోదావరిఖనిలో జరిగిన ఏఐటీయూసీ కేంద్ర కమిటీ సమావేశంలో జరిగిన వివరాలను వారు వెల్లడించారు. సింగరేణి యాజమాన్య గుర్తింపు సంఘం ఏఐటీయూసీతో నవంబర్ 2024, మార్చి 2025లో జరిగిన స్ట్రక్చర్ కమిటీ సమావేశంలో పలు డిమాండ్లను అంగీకరించి అమలు చేయడం లేదని వారు ఆరోపించారు. ముఖ్యంగా స్వంత ఇంటి పథకాన్ని పై ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపులపై సర్క్యులర్లను జారీ చేయకుండా కార్మికుల్ని మోసం చేస్తుందని వారు ఆరోపించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సుల్తానాబాద్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష. ఆసుపత్రిలో మందుల కొరత రాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశం.
ప్రమాదవశాత్తు పెన్ను క్యాప్ మింగిన బాలుడికి చికిత్స చేసి ప్రాణాలు కాపాడిన వైద్యులు. ఆమె నేత్రాలను సజీవం, తల్లి మృతిలోనూ సమాజ హితం. నేత్రదానంతో ఇద్దరికి వెలుగులు. న్యాయవాదుల్ని అవమానపరిచిన సీఐని వెంటనే సస్పెండ్ చేయాలి. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ డిమాండ్. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.